భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏరియాలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 19 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మెగా జాబ్ మేళా జరగబోతుందని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు చెందిన 100కి పైగా కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు హాజరవుతారని తెలిపారు. సుమారుగా 4,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయం కోరారు. మంచి కార్యక్రమానికి మనం మనుగోలు ప్రాంతంలో శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆలోచనల మేరకు సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో వారి ఆర్గనైజర్లో మెగా జాబ్ మేళా మన మనుగోలులో పెట్టడానికి నిర్ణయించుకోవడం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన కార్యక్రమం. నిరుద్యోగ ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాలు, మిగతా ప్రాంతాల వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి చక్కటి అవకాశాన్ని సింగరేణి సంస్థ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. దీన్ని ఈ మెగా జాబ్ మేళాని నిరుద్యోగ యువకులు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 100 కంపెనీలకు పైగా 4,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మరి మెగా జాబ్ మేళా ఈ నెల 19వ తారీఖున భద్రాద్రి స్టేడియంలో మరి ఏర్పాట్లు ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. ఇందులో వయసు అనేది దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఎక్కడికి పోని అవసరం లేదు. ఇది స్కానర్ ఉంటుంది, పోస్టర్ ఇంతకుముందు చూపించినట్టు దాని మీద స్కానర్ ని మనం మరి సెల్ ఫోన్ లో తీసుకుంటే వెంటనే అందులో డేటా వస్తుంది, డీటెయిల్స్ వస్తుంది. అది ఫిల్ చేసి కొడితే అయిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీకు అందరికీ తెలుసు, సింగరేణిలో 40,000 మంది ఉద్యోగస్తులు మరి వీళ్ళతో కంపేర్ చేసుకుంటే కాంట్రాక్టర్ జాబ్స్ చాలా ఉన్నాయి. ఏరియాలో వాళ్ళు దాదాపు 35,000 మంది 36,000 మంది పనిచేస్తున్నారు మన కంపెనీలో. మరి మన మనుగోలుకి వస్తే మన ఏరియాలో 2,000 మంది కంపెనీ ఉద్యోగస్తులు ఉంటే కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ వచ్చేసేసి దాదాపు 3,000 పైచీలు ఉన్నారు. వీళ్ళు ఓబీఆర్ కాంట్రాక్ట్, మైనింగ్లో చేసే ఓబీఆర్ కాంట్రాక్ట్ పక్కన పెడితే ఇతర నాన్ మైనింగ్ జాబ్స్లో దాదాపు 950 మంది పనిచేస్తున్నారు మన ఏరియాలో. అయినప్పటికీ కూడా పది చుట్టుపక్కల గ్రామాల్లో నిరుద్యోగ యువత చాలా మంది ఊళ్ళో కావచ్చు అందరూ కూడా వచ్చేసేసి ఉద్యోగాల కోసం చాలా మంది మా దగ్గర వచ్చేసేసి అభ్యర్థిస్తున్నారు. ఉద్యోగాలు కావాల్సిన కల్పించాలని చెప్పేసి అడుగుతున్నారు.